సో మొత్తానికైతే రసల్కైమలో లంచ్కి అయితే వచ్చాము. ఎమిరేట్స్ పోస్ట్ పక్కన రెస్టారెంట్ ఉంటే వచ్చాం. సో ఎమిరేట్స్ పోస్ట్ అంటే ఇక్కడ కొరియర్ సర్వీస్ అండ్ ఇంకా పోస్టల్ సర్వీస్ అనమాట. సో ఆల్ అఫీఫ్ రెస్టారెంట్ ఇది కేరళకి సంబంధించింది. అక్కడ చూడొచ్చు మలయాళంలో రాశారు రెస్టారెంట్ అని చెప్పి. సో ఇదైతే మనకి రెస్టారెంట్ వ్యూ మొత్తం అయితే కౌంటర్ ఇంకా పక్కన ఫ్రిడ్జ్ ఇదంతా టేబుల్ సెటప్ అంతా కూడా ఇది. సో మన వాళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు. సో మొత్తం మనకి జనరల్గా ఎక్కడికి వెళ్ళినా జ్యూసెస్ డ్రింక్స్ కామన్ కదా. సో ఇక్కడ చూడొచ్చు మనకి టీ కటక్ చాయ్ అని చెప్పేసి ప్రతి దగ్గర కూడా అవైలబుల్ ఉంటుంది మనకి, లేదా గ్రీన్ చాయ్ కట్టం చాయ్ ఇంకా 3 types ఆఫ్ చాయ్ అయితే ఎక్కడైనా ఉంటుంది, ప్రతి హోటల్లోనే అవైలబుల్ ఉంటుంది. అదైతే కిచెన్ అనేది సెటప్. మనం అక్కడ చూస్తున్నాం కదా షేక్ జయద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్. సో ఫౌండర్ ఆఫ్ యూఏఈ అనమాట. ఇంకా ఈయన పెద్ద అయిన యూఏఈకి అయితే ఈయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అవడానికి కారణం అయితే మన టీం అది కూర్చున్నారు అక్కడ. సో అక్కడ ఎక్స్టింగ్విషర్ చూసారు కదా, ప్రతి దగ్గర కూడా ఎక్స్టింగ్విషర్ కామన్గా ఉంటుంది. ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఇది కంపల్సరీ ఉండాలి కూడా యాక్చువల్గా. మనమైతే నాన్ వెజ్ మీల్స్ ఆర్డర్ చేసాం. సో ప్రతి మీల్కి కూడా మనకి ఫిష్ కర్రీ అనేది కామన్గా ఇస్తారు నాన్ వెజ్ అంటే. సో అది చూడొచ్చు. ఇదైతే మటా రైస్, అది ఎక్కువగా కేరళలో తింటారు ఎక్కువ. మటా రైస్ అంటే కొంచెం లావుగా ఉంటుంది. ఆర్డర్ చేసాం. సో ఈసారి అయితే ఆకులే లేదు, ప్లేట్లు ఇచ్చారు. ఇక్కడ మేబీ అవైలబిలిటీ ఉండకపోవచ్చు అంతగా. సో ఫస్ట్ అయితే మనం పప్పుతో ట్రై చేద్దాం. సో ట్రెడిషనల్గా మనకి అదే ఓపెనింగ్ అన్నట్టు. సో పప్పు అయితే బాగుంది. జనరల్గా పప్పు ఆనపకాయ సంథింగ్ కలిపి ఉంటుంది, అది మన మజ్జిగ మిరపకాయ. సో మంచి ఘాటుగా ఉంది, సాల్ట్ ఎక్కువ ఉంది. సో ఎస్పెషల్గా మనకి ప్రతి మీల్లోనే సౌత్ ఇండియన్ మీల్లో ఉంటుంది అది. సో నెక్స్ట్ అయితే ఫిష్ కర్రీ. సో మనం ఏ కేరళ రెస్టారెంట్కి వెళ్ళినా సరే ఫిష్ కర్రీ అనేది కామన్. అక్కడ 2 పూట్ల కూడా ఫిష్ అయితే తింటారు. సో ఒకసారి ట్రై చేద్దాం ఫిష్ కర్రీ కూడా. వాళ్ళైతే స్పెషల్గా చేస్తారు నాకు తెలుసు. కోకోనట్ ఆయిల్ యూస్ చేసినా కూడా మనకు అంత ఇంపాక్ట్ అయితే ఉండదు అనమాట, ఎందుకంటే రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు. సో మనం అనుకుంటారు కేరళలో కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు, అదేం లేదు, బాగానే ఉంటుంది యాక్చువల్గా అయితే. ఫిష్ కర్రీ మీన్ కర్రీ అంటాం బేసిక్గా అయితే తమిళనాడు కానీ కేరళలో కానీ. సో దాంతోపాటు అప్పడం అయితే ఇచ్చారు మనకి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కేరళ స్పెషల్ అనమాట. ఇప్పుడు కూడా క్యాబేజీ ఇంకా బాయిల్డ్ చనా, ఇది చాలా కామన్ కర్రీ ఉంటుంది ప్రతి దగ్గర కూడా. పుట్టుతో కూడా మనకి బాగుంటుంది ఇది చనా అయితే. సో ఇది కూడా బాగుంది, మంచి ఫైబర్ మెటీరియల్. ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఇచ్చారు. సో అది కూడా టేస్ట్ చేశాను, అది కూడా బాగానే ఉంది. అంటే జనరల్గా ఇక్కడ అంటే మన మీల్ సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ మీల్ అనేది సో అన్నీ కలిపి ఉంటాయి కాబట్టి మన మీల్ తింటే కొంచెం బాగుంటుంది హెల్త్ కూడా. సో మనం బయటకు వచ్చి ఉన్నాం కదా, వెజ్ ఎక్కడ దొరికినా కూడా మనం అది ప్రిఫర్ చేస్తాం జనరల్గా. ఇంకా బెండకాయ కూర వచ్చేసి మంచి ఫైబర్ మెటీరియల్, మీకు తెలుసు బెండకాయ అనేది. ఇంకా చాలా విటమిన్స్ అయితే ఉంటాయి. సో మంచిది, నాకైతే ఇష్టం కూడా, ఎప్పుడు తింటుంటాం. అయితే లాస్ట్ మనకి ఏంటంటే ఇది స్వీట్ ప్రొవైడ్ చేస్తారు ప్రతిసారి కూడా. దీన్నే మనం పాయసం అంటాం. సో ఇది పెసరపప్పుతో చేస్తారనమాట పాయసం కూడా, అది చాలా బాగుంటుంది జనరల్గా. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. ఇక్కడ కూడా బాగానే ఉంది. ప్రతి దగ్గర కూడా ఇది కామన్గా ఇస్తారు స్వీట్. అంటే స్వీట్ అంటే సాల్ట్ కాకుండా లిక్విడ్ టైప్ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.